తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలని వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు చేపట్టింది. సాయంత్రం ట్యాంక్ బండ్పై నిర్వహించిన కార్నివాల్, లేజర్ షో, అలాగే పోలీస్ బ్యాండ్ ప్రదర్శన వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంది. తెలంగాణ 10 ఏళ్ల పండుగ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. 10 ఏళ్లలో తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న సీఎం తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆమె ప్రత్యేక వీడియో సందేశం పంపారు. తెలంగాణ में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी. मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేయడానికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు.